రైట్ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా 4వ సమన్లు పంపి విచారణకు రావాలని ఆదేశించింది. ఇందుకు సంబంధించి కవిత తాను విచారణకు రాలేనంటూ ఈడీకి లేఖ రాసింది. సుప్రీంకోర్టు నుంచి తనకు రక్షణ కల్పించే ఉత్తర్వులు ఉన్నాయని, తను కేసు పెండింగ్ లో ఉండటం వల్ల రాలేకపోతున్నానని తెలిపింది. ఢిల్లీ లిక్కర్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ తాజాగా 4వ సమన్లు పంపి విచారణకు రావాలని ఆదేశించింది. ఇదే అంశంపై మరిన్ని డీటెయిల్స్ మా క్రైమ్ బ్యూరో చీఫ్ మధు అందిస్తారు. మధు, చెప్పండి. లిక్కర్ కేసుకు సంబంధించి మరొకసారి తమ ముందు హాజరు కావాలంటూ కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు అయితే నోటీసులు జారీ చేశారు. ఇప్పటికే ఈడీ అధికారుల ముందు హాజరైనటువంటి కవిత తన దగ్గర ఉన్నటువంటి సమాచారం ఏదైతే ఉందో ఆ సమాచారం అంతటినీ అందజేశాను అని చెప్పడం, ఆ తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు తమకు కొన్ని మొబైల్ ఫోన్స్, గతంలో మీరు ఉపయోగించినటువంటి మొబైల్ ఫోన్స్ ఏవైతే ఉన్నాయో ఆ మొబైల్ ఫోన్స్ అందజేయాలని చెప్పడంతో వాటిని కూడా కవిత గతంలోనే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులకైతే అందజేశారు. మరి ఈ మరొకసారి అంటే 4వసారి ఈ నోటీసులు ఇచ్చారు అంటే డెఫినెట్ గా కీలక పరిణామం చోటు చేసుకోబోతుంది. గతంలోనే ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ కాబోతున్నారు. ఇక ఫైనల్ గా, ఎందుకంటే గతంలో 3వసారి వెళ్ళినప్పుడే 3వసారి పిలిపించారు అంటే ఇక అరెస్ట్ ఒకటే పెండింగ్ ఉంది. సో ఈసారి అరెస్ట్ అవుతారు అనుకున్నారు. కానీ ఉన్నటువంటి ఎన్నికల నేపథ్యంలోనే కవిత అరెస్ట్ కాలేదు, కావాలనే ఇదంతా కూడా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు వెనకడుగు వేశారని కొంత అప్పట్లో చర్చ అయితే జరిగింది. కానీ ఈసారి మాత్రము ఎలా ఉండబోతుంది? ఢిల్లీలో ఉన్నటువంటి ఈడీ అధికారుల ముందుకి కవిత హాజరైన తర్వాత ఈడీ అధికారులు, ఎందుకంటే ఇచ్చినటువంటి నోటీసులలో తమ ముందు హాజరు కావాలంటూ కూడా చెప్పిన నేపథ్యంలోనే ఈసారి హాజరైన తర్వాత ఎటువంటి స్టెప్ తీసుకోబోతున్నారు అనేది కూడా చాలా కీలకంగా మారింది. ఇన్ని రోజుల పాటు అంటే గతంలో 3వసారి హాజరైన తర్వాత ఆ 3వసారి ఇచ్చినటువంటి కొన్ని ఆధారాలు ఏవైతే ఉన్నాయో, అంటే మొబైల్ ఫోన్స్ కావచ్చు, ఈమెకు సంబంధించినటువంటి కొన్ని స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ అన్నింటినీ కూడా ఇచ్చిన తర్వాత వాటిని ఇన్ని రోజుల పాటు పరిశీలించినటువంటి ఈడీ అధికారులు దాని బిహైండ్ ఉన్నటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఇచ్చి ఇక పైన విచారించబోతున్నారు. ఎందుకంటే వాళ్ళకు ఉన్నటువంటి డౌట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా క్లారిఫికేషన్ తీసుకోవడంలో భాగంగానే ఇక కవితను మరొకసారి పిలిపించినట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో మనం చూసుకుంటే మాత్రం ఢిల్లీ లిక్కర్ స్కామ్ కు సంబంధించి ఇప్పటికే అనేక మందిని అరెస్ట్ చేశారు. సాక్షాత్తు ఢిల్లీకి సంబంధించినటువంటి ముఖ్య నాయకులు ఎవరైతే ఉన్నారు వాళ్ళని కూడా నోటీసులు ఇవ్వడము, పిలిపించడము, వాళ్ళందరికి సంబంధించి అరెస్ట్ కూడా చేయడం, అవన్నీ కూడా జరిగాయి. సో ఇక కవిత వంతు వచ్చిందని చెప్పాలి. ఇక కవిత విషయంలో ఎటువంటి స్టెప్ ఈడీ అధికారులు తీసుకోబోతున్నారు అనేది చాలా కీలకమైనటువంటి పరిణామంగానే మనం చూడవచ్చు. రైట్, థ్యాంక్ యూ మధు.